హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. సోదరి తన సోదరుడి చేతికి కట్టే రాఖీని భార్య తన భర్తకి కూడా కట్టొచ్చా? రాఖీ అనేది అన్నా చెల్లెల మధ్య ఉండే బంధానికి గుర్తు కదా. అలాంటప్పుడు భార్య తన భర్తకి ఎలా కడుతుంది? అసలు విషయం ఏంటో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ఈరోజు మనం జరుపుకునే రక్షాబంధన్ ప్రధానంగా సోదరుడు సోదరి అనుబంధానికి ప్రతీకగా మారింది. కానీ భారతీయ సాంప్రదాయంలో చేతికి పవిత్రమైన దారాన్ని కట్టే ఆచారం మరింత ఎక్స్పెన్సివ్. దీనిని సాధారణంగా రక్షాసూత్రం అనే భావనతో కూడా చూస్తారు. ఇక్కడ రక్ష అంటే రక్షణ, అంటే ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మంత్రోచ్చారణతో లేదా శుభ సంకల్పంతో పవిత్రమైన దారాన్ని కట్టడం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, రక్షాసూత్రం అనే భావన ప్రతి సందర్భంలోనూ అన్నా చెల్లెల బంధాన్ని సూచించదు. అది సందర్భాన్ని బట్టి రక్షణ, శుభం, ఆశీర్వాదం వంటి భావాలని కూడా సూచిస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి సంబంధించి తరచూ చెప్పబడే ఒక పురాణ కథని చూద్దాం. దేవతలకి అసురులకి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడు యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఇంద్రుడి భార్య శచీదేవి అతని క్షేమాన్ని కోరుకుంటూ ఒక పవిత్రమైన రక్షను సిద్ధం చేసి అతని చేతికి కట్టిందని ఒక ప్రసిద్ధ సాంప్రదాయ కథనం చెప్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం. శచీదేవి ఇంద్రుడికి సోదరి కాదు, ఆమె అతని భార్య. అయినా ఆమె కట్టిన పవిత్ర దారం వెనుక ఉన్న భావన నా భర్త క్షేమంగా ఉండాలి, విజయం సాధించి తిరిగి రావాలి అనే రక్షణ సంకల్పం. అందుకే ఈ కథని కొందరు రక్షాసూత్రం అన్నా చెల్లెలకు మాత్రమే పరిమితమైంది కాదు అని చెప్తారు. అయితే శచీదేవి కట్టింది మనం ఇప్పుడు కట్టే రాఖీయేనా? ఇక్కడే అసలు క్లారిటీ అవసరం. రక్షాబంధన్ రోజున సోదరి సోదరుడికి కట్టే అందమైన రాఖీని శచీదేవి కూడా అచ్చం అలాగే కట్టిందని ఊహించకూడదు. పురాణ కథనాల్లో కనిపించే భావన ప్రధానంగా రక్షాదారం లేదా రక్షాసూత్రం. అంటే ఈరోజు మనకి తెలిసిన రక్షాబంధన్ సాంప్రదాయం మరియు పురాతన రక్షాసూత్ర సాంప్రదాయం రెండింటికి సంబంధం ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఒకటే అని చెప్పడం సరైంది కాదు. ఇప్పుడు మన ప్రధాన ప్రశ్న దగ్గరికి వద్దాం. భార్య తన భర్తకి రాఖీ కట్టచ్చా అంటే దీనికి అవును లేదా కాదు అనే సమాధానం ఇవ్వటం కంటే అసలు రాఖీని మనం ఏ భావంతో చూస్తున్నామో తెలియాలి. నా సోదరుడు ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలి అనే సంకల్పంతో రక్షాబంధన్ కడితే అది తోబుట్టువుల ప్రేమకు ప్రతీక. అలా కాకుండా నా భర్త క్షేమంగా ఉండాలి అనే సంకల్పంతో రక్షాసూత్రం కడితే అది భార్యాభర్తల ప్రేమకి ప్రతీక. ఇది వారి యొక్క సంకల్పాన్ని, సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. భార్య తన భర్త చేతికి ఏదైనా పవిత్రమైన రక్షాదారం కడితే ఇక వాళ్ళ సంబంధం అన్నా చెల్లెల సంబంధంగా మారిపోతుందా అంటే అలా కాదు. ఒక దారం కట్టినంత మాత్రాన భార్యాభర్తల వివాహ సంబంధం మారిపోదు. ఎందుకంటే ఒక ఆచారానికి అర్థం దాని సందర్భం, సంకల్పం, సాంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. రక్షాబంధన్ సందర్భంలో సోదరి తన సోదరునికి కట్టే రాఖీకి తోబుట్టువుల అనుబంధం అనే అర్థం ఉంటుంది. అదే పూజా సందర్భంలో పూజారి మన చేతికి కట్టే తోరానికి సంకల్పం మరియు దైవానుగ్రహం అనే అర్థం ఉంటుంది. అలాగే క్షేమాన్ని కోరే సందర్భంలో భార్య తన భర్తకి కట్టే రక్షాసూత్రానికి వివాహ బంధం అనే అర్థం ఉంటుంది. అందుకే అన్ని పవిత్ర దారాలని ఒకే అర్థంతో చూడకూడదు. ఈ రోజు రాఖీ అనే పదం వినగానే మనకి వెంటనే అన్నా చెల్లెళ్ల పండగ గుర్తుకు రావడం తప్పు కాదు. ఎందుకంటే ఇటీవల రక్షాబంధన్లో అదే ప్రధానమైన సాంప్రదాయం. కానీ దాని వెనుకున్న రక్షణ కోసం పవిత్ర దారం కట్టడం అనే భావన మాత్రం మరింత గొప్పది. అందుకే భార్య భర్తకి రాఖీ కట్టచ్చా అనే ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు ఈ రెండు విషయాలను వేరుగా చేసి చూడాలి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో రక్షాబంధన్ ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకి రాజస్థాన్లోని కొన్ని మార్వాడి కుటుంబాల్లో లూంబా రాఖీ అనే ప్రత్యేక సాంప్రదాయం ఉంది. ఇందులో సోదరి తన సోదరుడికి రాఖీ కట్టడంతో పాటు అతని భార్య చేతి గాజుకు కూడా ప్రత్యేకమైన లుంబా కడుతుంది. అంటే అక్కడ కూడా రక్షాబంధన్లోని రక్షణ, శుభాకాంక్షల భావన కేవలం ఒక వ్యక్తికే కాకుండా కుటుంబ బంధానికి విస్తరించినట్లు కనిపిస్తుంది. ఒక చిన్న దారం ఒక సందర్భంలో అన్నా చెల్లెల ప్రేమకి గుర్తు కావచ్చు, మరో సందర్భంలో ఆశీర్వాదానికి గుర్తు కావచ్చు, ఇంకో సందర్భంలో రక్షణకి గుర్తు కావచ్చు. అందుకే రాఖీ గురించి తెలుసుకునేటప్పుడు దారం ఎవరికి కట్టారు అనే విషయంతో పాటు ఏ ఉద్దేశంతో కట్టారు అనేది కూడా చాలా ముఖ్యం. మరి ఇప్పుడు మీకో ప్రశ్న. భార్య తన భర్త క్షేమాన్ని కోరుతూ రక్షాసూత్రం కట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది రక్షాబంధన్ సాంప్రదాయంలో భాగమని భావిస్తారా, లేక రాఖీని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికే పరిమితం చేయడం మంచిదని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మన సాంప్రదాయాలు, పురాణ కథలు,
పండగల వెనుకున్న ఆసక్తికరమైన విషయాల్ని సింపుల్గా తెలుసుకోవాలంటే ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.